రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉందని పెట్టుబడిదారులు వస్తున్నారు. అనుకున్న సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయగలమనే నమ్మకంతో వారున్నారు. అలాంటప్పుడు ప్రతి ప్రాజెక్టు గ్రౌండింగ్ చేయటం, శాంతి భద్రతల సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 23 నెలల్లో 794 ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, వీటిని గ్రౌండింగ్ చేస్తే 23 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఇది బిగ్ గేమ్ చేంజర్ అని అన్నారు. అయితే దీనికి శాంతి భద్రతలు అవసరమని పేర్కొన్నారు. 2 రోజులు మొత్తంగా 22 గంటల పాటు సాగిన కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. కలెక్టర్లు ప్రజల దగ్గరికి వెళ్లాలి, పోలీసు శాఖ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు. సంఘ విద్రోహ శక్తుల్లో భయాన్ని పుట్టించాలని, ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తి చేయడం అవసరమన్నారు. జాప్యం చేస్తే మనకొచ్చిన అవకాశాలని వదులుకున్నట్లేనని పేర్కొన్నారు. పోలవరం, భోగాపురం విమానాశ్రయం, వెలుగొండ, హంద్రీనివా ప్రాజెక్టుల పూర్తికి గడువును నిర్దేశించుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. ఆ స్ఫూర్తిని కలెక్టర్లు అందిపుచ్చుకోవాలన్నారు. ఇంకా 3 ఏళ్లుందని, ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా వచ్చే పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ సహా వివిధ అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా పాలనా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంతమంది కలెక్టర్లు ప్రాజెక్టులపై ఓనర్షిప్ తీసుకుంటున్నారని, దీంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. రాయలసీమ, రాజధాని ప్రాంతాల్లో భూమి ఇవ్వడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. గోదావరి జిల్లాలో భూమి కొరత ఉందని, అలాంటి ప్రాంతాల్లో పరిశ్రమలు రావడానికి, పర్యాటక అభివృద్ధికి కష్టంగా ఉంటుందన్నారు. దీనిపై ప్రజలతో చర్చించి అవగాహన కల్పించాలని కోరారు. ప్రజలు ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టడానికి భూములిస్తే రాయితీలు ఇస్తామని, డబ్బులొస్తే వారికి లాభం జరుగుతుందని అన్నారు. భూ సమీకరణ అనేది అత్యుత్తమ విధానమని, లేని పక్షంలో సేకరణకు విన్ విన్ విధానంలో ముందుకెళ్దామని పేర్కొన్నారు. కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకుని అందులోని సభ్యులకు ఏం చేయాలనే దానిపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. వారికి తాగునీరు నుంచి ఇళ్లు వరకు అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. మనందరి రెస్పాన్సిబిలిటీ వీకర్ సెక్షన్స్. ఈరోజు వెల్ఫేర్ సూపర్ 6 తీసుకున్నాం, అదర్ ఎక్స్పెండిచర్ పెట్టాం. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ అనేది చాలా క్రూషియల్. ఈ ఎడ్యుకేషన్లో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే కోరుతున్నా, ఫౌండేషనల్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ ఎంతగాని మనం ఫోకస్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ మారిపోతుంది. అందుకే నేను 1-2 సార్లు సోషల్ వెల్ఫేర్ చూస్తే దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఈ సంవత్సరం మినిమం 150-200 సీట్స్ వస్తున్నాయి. NIIT, IIT, IIM ఇవన్నీ కూడా బాగా చేశారు. మనస్ఫూర్తిగా అభినందనలు. దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ సర్వీస్ ఫర్ ది డౌన్ ట్రాడన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇక్కడి నుంచి స్కేలింగ్ చేయాలి. ది డే మీరు నాకు వచ్చే 500 మంది IIT, IIM మా పిల్లలు వచ్చారని చెప్పిన రోజున మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అభినందిస్తా. అంతవరకు ఏం చేస్తారు మీరు వర్కౌట్ చేసుకోండి. హౌ టు డూ ఇట్, విల్ వర్క్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఈ క్రాస్ సెక్షన్స్ అందరూ కూడా మీరు SC, ST, BC, మైనారిటీ, OCs మీరందరూ కూడా దీని మీద ఫోకస్ చేయాలి. ఆ కమ్యూనిటీ కూడా ఎక్కడికక్కడ సెగ్మెంటేషన్ కాకుండా యూనిటీ కూడా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం జస్టిస్ చేయాలి. అందుకే దాన్ని ఏ విధంగా తీసుకురావాలి మనం వర్కౌట్ చేద్దాం. అది కూడా కొంచెం హోంవర్క్ చేయండి, డిస్కస్ చేద్దాం. రాష్ట్రంలో ఖరీఫ్ 2026 సీజన్ను విజయవంతంగా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు సమయానికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 294 కోట్ల బడ్జెట్తో 7.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు రాయితీపై సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖరీఫ్ 2026 సీజన్కు అవసరమైన 93,000 క్వింటాల పచ్చి రొట్ట ఎరువు విత్తనాలను గత సంవత్సరాల మాదిరిగానే 50% రాయితీపై సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30,000 క్వింటాల పచ్చి రొట్ట విత్తనాలను సేకరించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు.
మిగిలిన అవసరాల కోసం టీజీఎస్డీసీ, హెచ్ఈఐఎల్, ఎన్ఎస్సి, ఆంగ్రూ సంస్థల ద్వారా అదనపు విత్తనాల సేకరణ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది 2.2 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 40% రాయితీపై పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వేరుశనగ విత్తనాల సేకరణకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మే 20 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూటమి ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. పేద రోగుల ఆర్థిక భారం తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు ఖర్చు చేయలేక అవస్థలు పడుతున్న బాధితులకు అండగా నిలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 12 ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. కిడ్నీ వైఫల్యంతో బాధపడే రోగులు ప్రాణాలు నిలుపుకోవాలంటే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాలి. ఒక రోగి నెలకు కనీసం 4 నుంచి 5 సార్లు రక్తశుద్ధి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రైవేటులో లేదా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే ఒక్కో సెషన్కు 3,000 నుంచి 4,000 రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీంతో నెలకు 10 నుంచి 20,000 రూపాయలు ఖర్చు చేయలేక పేద రోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టాలను పూర్తిగా తొలగించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్ సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో 61 కేంద్రాలు చురుకుగా పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 12 కేంద్రాలు తోడవుతాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత డయాలసిస్ కేంద్రాల సంఖ్య 73కు చేరుకుంటుందని మంత్రి సత్యకుమార్ వివరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ కొత్త కేంద్రాలను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ 12 కేంద్రాలు భీమవరం, పీలేరు, జమలమడుగు, మైదుకూరు, వెంకటగిరి, అద్దంకి, కొండేపి, సున్నిపెంట, రైల్వే కోడూరు, కోవూరు, నందిగామ, వినుకొండలో ఏర్పాటు కానున్నాయి. జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ నిబద్ధత కలిగిన జడ్జి అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తెలిపారు. గుంటూరులోని న్యాయ కళాశాలలో న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తూ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారని చెప్పారు. ఫిబ్రవరి 14, 2022న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారన్నారు. హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ ఘన వీడ్కోలు పలికింది. హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ పదవీ విరమణ చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని వీడ్కోలు కార్యక్రమం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ నిబద్ధత కలిగిన జడ్జి అని కొనియాడారు. జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ ప్రకాశం జిల్లాలోని కారంచేడులో జి గాంధీ చౌదరి విజయలక్ష్మి దంపతులకు మే 28న 1964లో జన్మించారని, ప్రాథమిక విద్యాభ్యాసం కారంచేడులో, ఆపై గుంటూరులోని లయోలా పబ్లిక్ స్కూల్లో పూర్తి చేసి గుంటూరులోని ఏసీ కాలేజీలో ఎల్ఎల్బి పూర్తి చేసి 1991లో బార్ కౌన్సిల్లో సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. గుంటూరులోని న్యాయ కళాశాలలో న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తూ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారని తెలిపారు. ఫిబ్రవరి 14, 2022న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారని అన్నారు. Justice Ramakrishna Prasad, born on 28th of May 1964, hails from Karamchedu village in Prakasam district. He initially enrolled in a school in the village itself. Thereafter, he completed his primary schooling in Loyola Public School, Guntur, and pursued his secondary education at Hyderabad Public School, Ramanthapur. He graduated in Commerce from AV College of Arts and Sciences, Hyderabad, and completed LLB from Andhra Christian College of Guntur. He enrolled as an advocate in the year 1991 and at the Bar Council of Andhra Pradesh. Due to his strong academic interest, Justice Ramakrishna Prasad focused on teaching in his initial days. He taught law at a college in Guntur. Thereafter, he moved to the Supreme Court and started practice in the chambers of Honorable Sri Justice Lavunageshwara Rao, Senior Advocate, Supreme Court, as he then was. Justice Prasad, in a short span of time, carved a clear and a specific niche for himself in the legal profession while practicing in almost all fields of law. He served as the standing counsel for Rajya Sabha Secretariat, Rajya Sabha TV, and several other institutions. He appeared for the appellants in a very important matter, Intellectuals Forum Tirupati versus State of AP and others, which is a landmark case in Indian environmental jurisprudence, focusing on the balance between urban development and environmental conservation.
particularly in the context of public water bodies and sustainable development. Having made a mark as a lawyer with his practice before the Honorable Supreme Court of India and across some high courts of the country, national tribunals in Delhi, for about 26 years he was called to the bench and administered oath as a judge of this high court on 14th of February 2022. అనంతరం అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభునాథ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ చైర్మన్ ద్వారకానాథ్ రెడ్డిలు జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తన విద్యార్థి దశ నుండి న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ప్రతి దశలోనూ ఉత్తమ సలహాలు అందించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. People of this country have reposed in the judges who occupy the seats of the High Court and the Supreme Court in this country. My entire personality has been shaped by him. What I had learned, it is from his grace that I have learned. He's been my friend, philosopher, friend, guide, and so on and so forth. Even in terms of morals and ethics, he had maintained the highest standards, and that is what we try to emulate. All the his junior colleagues, that is what we try to emulate. Now, while this is the kind of duty that is cast upon a judge, that relates again directly to our functioning, that the oath that we take, the 4 key words in the oath, without fear or favor, affection or ill will. So for a judge, these are the contours of limitation, which prescribes the method of his functioning. Today, while limiting office, I can say one thing with absolute conscience, 100% conscience, that I have stuck to these 4 words. మన దేశంలో ఆదాయపు పన్ను చట్టం 1961 నుంచి ఉందని, 6 దశాబ్దాల తర్వాత కొత్త చట్టం వచ్చిందని ఆదాయపు పన్ను శాఖ విజయవాడ చీఫ్ కమిషనర్ సునీత బిల్లా తెలిపారు. నూతన ఆదాయ పన్ను చట్టం 2025 మరింత సరళీకృతం చేశారని చెప్పారు. నూతన చట్టం గురించి అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశామని, ఏమైనా సందేహాలు ఉంటే ప్రజలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. నూతన ఆదాయ పన్ను చట్టం 2025పై అవగాహన కల్పించేందుకు ఆదాయ పన్ను శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఆదాయపు పన్ను శాఖ విజయవాడ చీఫ్ కమిషనర్ సునీత బిల్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదాయపు పన్ను చట్టాన్ని మరింత సరళీకృతం చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల కోసం చాలా చేస్తోందని, కానీ ప్రజల్లో శాఖ పట్ల వ్యతిరేక దృక్పథం ఉందన్నారు. ఆదాయపు పన్ను శాఖ అంటే ఇబ్బందులు పెడతారు, వేధింపులకు గురి చేస్తుంటారనే భావన ప్రజల్లో ఉందని, కానీ అందులో వాస్తవం లేదని, తాము ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నామని చెప్పారు. ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చట్టం చేయటం జరిగిందన్నారు. నూతన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని, ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. హెల్ప్ డెస్క్లను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఎర్లియర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మనకి 1961 నుంచి ఉంది. సో ఆఫ్టర్ 6 decades తర్వాత కొత్త యాక్ట్ విత్ మోర్ సింప్లిఫైడ్ ప్రొసీజర్స్. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాలి. ఐ మీన్ ఇట్ షుడ్ బి సింపుల్, ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్, లిటిగేషన్ తగ్గిపోవాలి. అందుకని చెప్పేసి ఇది సింప్లిఫై చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందు నుంచి కూడా ట్యాక్స్ పేయర్స్ కోసం చాలా చేస్తూ ఉంది. బట్ నెగటివ్ పర్సెప్షన్ ఉంటుంది జనరలీ పీపుల్కి. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే అమ్మో అని భయపడతారు, లేకపోతే హెరాస్మెంట్ అవుతుంది అనుకుంటారు. బట్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ లైక్ దాట్. వీఆర్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము అది చెప్తున్నాము. మేము హెరాస్ చేయడానికి లేదు. వీఆర్ మోర్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్. వీఆర్ హియర్ టు ఫెసిలిటేట్ యూ. అట్లనే ఈ యాక్ట్లో కూడా చాలా సబ్స్టెన్స్లో దేర్ ఈజ్ నో చేంజ్, బట్ అది చాలా సింపుల్ చేసి, చాలా క్లియర్ చేసి మనుషులకి బాగా హెల్ప్ చేయడానికి వచ్చింది. సో
దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్. బికాజ్ అవేర్నెస్ అంటే మీకు తెలియకపోతే ద సేమ్ నెగటివ్ పర్సెప్షన్ విల్ కంటిన్యూ. సో మేమేం చేస్తున్నాము, వీఆర్ కండక్టింగ్ మెనీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. అన్ని స్టేషన్స్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రిజన్స్ ఆఫీస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా మేము ప్రోగ్రామ్స్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై మే 12న హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న 3 ఆంజనేయ స్వామి ఆలయాల్లో విశేష పూజలు జరగనున్నాయి. అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. క్షేత్రపాలక ఆంజనేయ స్వామికి ఆకుపూజ కార్యక్రమం చేయనున్నారు. మెట్ల మార్గంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు పూజలు నిర్వహించనున్నారు. నాగవల్లి దళార్చన శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పుష్పాలు, ప్రత్యేక దండలతో ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నందున అభివృద్ధి ప్రక్రియలో రైతులు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఏపీ సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు కోరారు. గ్రామ కంఠం ఇబ్బందులను పరిష్కరించి రైతులకు ఊరట కల్పించేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని, త్వరలోనే వీటికి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రజా రాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని వేగవంతం చేసే చర్యల్లో భాగంగా లింగాయపాలెం మరియు ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో శుక్రవారం ఏపీ సిఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభల్లో ఏపీ సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు పాల్గొని భూ సమీకరణ మరియు గ్రామ కంఠం సమస్యల పరిష్కారంపై రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాజధానిలో చేపట్టిన రహదారులు, ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ రైతులు ఇప్పటికీ భూ సమీకరణ విధానంలో చేరే అవకాశం ఉందని స్పష్టం చేశారు. భూ సేకరణ కంటే భూ సమీకరణ ద్వారా రైతులకు మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సభలో గ్రామస్తులు ప్రస్తావించిన గ్రామ కంఠం సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. గ్రామ కంఠం ఇబ్బందులను పరిష్కరించి రైతులకు ఊరట కలిగించేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని, త్వరలోనే వీటికి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నందున అభివృద్ధి ప్రక్రియలో రైతులు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. అనంతరం వార్షిక కౌలు చెల్లింపుల గురించి ప్రస్తావిస్తూ 12వ ఏడాది కౌలు జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని, ఆధార్ సీడింగ్ పెండింగ్లో ఉన్న రైతులు వెంటనే పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు తమ రిజిస్ట్రేషన్లు త్వరితగతిన ముగించుకోవాలని కోరారు. ఈ గ్రామ సభల్లో ఏపీ సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఏ భార్గవతేజ ఐఏఎస్, గుంటూరు జిల్లా జేసీ అశుతోష్ శ్రీవాస్తవ ఐఏఎస్, డైరెక్టర్ ల్యాండ్స్ ఎన్ వసంతరాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కెఎస్ భాగ్యరేఖ, బి సాయి శ్రీనివాస నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలను అందించే లక్ష్యంతో లింగాయపాలెం గ్రామంలోని ఏపీ సిఆర్డీఏ భవనం ఎదురుగా కోర్ట్ యార్డ్ బై మ్యారియట్ హోటల్ను నిర్మిస్తున్నట్లు సదరన్ ట్రావెల్స్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి తెలిపారు. 2029 నాటికి ఈ హోటల్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావటమే తమ లక్ష్యమని తెలిపారు. సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం అందిస్తున్న వేగవంతమైన అనుమతులు మరియు మంత్రుల సహకారం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలను అందించే లక్ష్యంతో లింగాయపాలెం గ్రామంలోని ఏపీ సిఆర్డీఏ భవనం ఎదురుగా కోర్ట్ యార్డ్ బై మ్యారియట్ హోటల్ ప్రాజెక్టుకు నిన్న భూమి పూజ నిర్వహించారు. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 200 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ హాజరై ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి మాట్లాడుతూ 2019లో ప్రభుత్వం కేటాయించిన 2 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నామని, మరో 6 నెలల్లో పనులు ప్రారంభించి 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. 2029 నాటికి ఈ హోటల్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ 4 స్టార్ డీలక్స్ హోటల్ అత్యాధునిక వసతులతో 2 టవర్లుగా నిర్మితం కానుందని, ఒక్కో టవరు 10 అంతస్తుల చొప్పున మొత్తం 176 గదులు, లగ్జరీ రెసిడెన్సీలతో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, బార్ మరియు ఆల్ డే డైనింగ్ వంటి సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయని అన్నారు. ముఖ్యంగా 2 నుంచి 3 వేల మంది సామర్థ్యంతో కూడిన భారీ బ్యాంకెట్ హాల్ను కన్వెన్షన్ మరియు అంతర్జాతీయ ఈవెంట్ల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్నారని చెప్పారు.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వంటి సంస్థల రాకతో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఈ హోటల్ నిర్మిస్తున్నామని, దీని ద్వారా సుమారు 600 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం అందిస్తున్న వేగవంతమైన అనుమతులు మరియు మంత్రుల సహకారం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతిలో లింగాయపాలెం విలేజ్లో మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఎదురుగా మన భూమి పూజ కార్యక్రమం చేశామండి. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మన కంపెనీ రిజిస్టర్ అయి ఉంది. సో ఈరోజు మనకి గవర్నమెంట్ 2 ఎకరాలు భూమి ఇచ్చిందండి 2019లో. దాన్ని మనం ఈరోజు డెవలప్మెంట్ స్టార్ట్ చేసి ఇంకొక 6 నెలల లోపల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామండి. 2.5 సంవత్సరాల లోపల మన కన్స్ట్రక్షన్ పూర్తవుతుందండి. ఈ బిఫోర్ మనకి 2029 లోపల మనం కమెన్స్మెంట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నామండి. ఇది మొత్తం 176 గదులు ఉంటుంది. 4 స్టార్ డీలక్స్ హోటల్ కోర్ట్యార్డ్ బై మ్యారియట్ పేరుతో మనం వాళ్ళతో టైఅప్ చేసామన్నది. ఇందులో ఒక గదులే కాకుండా మంచి రెస్టారెంట్స్ ఉంటాయండి. స్విమ్మింగ్ పూల్ అని, జిమ్ అని, స్పా అని, ఆల్ డే డైనింగ్ అని, ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఒక బ్యాంక్వెట్ హాల్ ఉంటుందండి. కనీసం ఒక 2-3 వేల మంది పట్టే విధంగా బ్యాంక్వెట్ హాల్ ఒకటి కడుతున్నామండి. ఈరోజు చంద్రబాబు గారి హయాంలో ఈ అమరావతిలో ఉన్న డెవలప్మెంట్లో ఎన్నో కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయండి. ఈ సిటీకి ఎన్నో కన్వెన్షన్ హాల్స్ కావాలి, ఈ మీటింగ్ పరంగా కానీ ఈ డెవలప్మెంట్ పరంగా. ఈరోజు మనకి దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకి క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. వాళ్ళు వాడుకోవడానికి కానీ ఇంకో విధంగా కానీ మనం అన్ని వసతులు చాలా మోడర్న్గా చాలా హైటెక్లో కడుతున్నాం. It was a dream, long pending dream of 2019 we started this by chance. Chalo, it's a very good thing that Chandrababu Naidu has come again, and now we are going to build a very, very beautiful building in this area, and it will cater this convention hall also is coming, and we are also creating something like swimming pool, whole day dining, and so many things. We are creating very, very beautiful rooms with the Marriott, Courtyard by Marriott. Thank you so much. Thank you for. అమరావతిలో ఒక 4 స్టార్ డీలక్స్ హోటల్ కోర్ట్యార్డ్ బై మ్యారియట్ స్థాపించడం చాలా ఆనందదాయక విషయం. ఇవాళ దాని ఫౌండేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ అమరావతి అనేది మనందరికీ తెలిసిందే, వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా అమరావతిని డెవలప్ చేస్తారు మన సీఎం గారు. మరి దానిలో భాగంగా టూరిజం సెక్టార్ కూడా చాలా ఇంపార్టెంట్ సెక్టారు. టూరిజం సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా బాగా జరుగుతుంది. కాబట్టి మరి ఈ సెక్టార్లో మరి ఈ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అయిన సదరన్ ట్రావెల్స్ వాళ్ళు ఈరోజు ఈ హోటల్ స్టార్ట్ చేయడం ఉంది. గత 16 సంవత్సరాలకు పైగా మెసెంజర్లు, గార్డ్లు, క్లరికల్ రిక్రూట్మెంట్లు తగినంత రీతిలో రిక్రూట్మెంట్ చేయకపోవడంతో చాలా బ్యాంకుల్లో దోపిడీ దొంగలు బ్యాంకు ఆస్తులను కొల్లగొట్టుకుని పోతున్నారని స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ విజయవాడ మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ విఎస్ఆర్ శేఖర్ తెలిపారు. కొత్తగా రిక్రూట్మెంట్ చేయకుండా అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవడం వల్ల ఖాతాదారుల డేటాకు భద్రత ఉండదని అన్నారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 25-26 తేదీలో నిర్వహించనున్న బ్యాంక్ స్ట్రైకులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ విజయవాడ మాడ్యూల్ ఆధ్వర్యంలో విజయవాడ ఆటోనగర్ బస్ టెర్మినల్ సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ స్టాఫ్ ఫెడరేషన్ విజయవాడ మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ విఎస్ఆర్ శేఖర్ మాట్లాడుతూ ఈ నెల 25-26 తేదీల్లో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్లో క్లరికల్ స్టాఫ్ మాత్రమే సమ్మె చేయడానికి నిర్ణయించుకొని ఈ నిరసన కార్యక్రమం చేసినట్లు చెప్పారు. గత నెల 4వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు అంచెలంచెలుగా నిరసనలు చేస్తున్నామని తెలిపారు. తమ జీతాలు 5 రోజుల పని విధానం కోసం తాము స్ట్రైక్ చేయటం లేదని, ఖాతాదారులు డేటాను బ్యాంకులను కాపాడుకోవడం కోసం క్లరికల్ రిక్రూట్మెంట్ ద్వారా క్లరికల్ స్టాఫ్కు ఒత్తిడిని తగ్గించడానికి ఇలా 16 డిమాండ్లపై తాము సమ్మెకు వెళ్తున్నట్లు తెలిపారు. గత 16 సంవత్సరాలకు పైగా మెసెంజర్లు, గార్డులు, క్లరికల్ రిక్రూట్మెంట్లు తగినంత రీతిలో రిక్రూట్మెంట్ చేయకపోవడంతో చాలా బ్యాంకుల్లో దోపిడీ దొంగలు బ్యాంకు ఆస్తులను కొల్లగొట్టుకుని పోతున్నారని చెప్పారు. మెసెంజర్లు కూడా నమ్మకంగా పనిచేస్తూ ఖాతాదారుల డేటా, నగదును జాగ్రత్త పరుస్తున్నారని తెలిపారు. కొత్తగా రిక్రూట్మెంట్ చేయకుండా అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవడం వల్ల ఖాతాదారుల డేటాకు భద్రత ఉండదని పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఉన్నటువంటి డేటా స్టాఫ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా డేటా అంతా బయటికి వెళ్ళిపోతుంది. దీనికి ప్రధాన కారణం అవుట్సోర్సింగ్లో ఎవరైతే బ్యాంకు తీసుకుంటుందో వాళ్ళ ద్వారానే ఎక్కువ శాతం బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ డేటాను పరిరక్షించుకోవాలంటే పర్మనెంట్ జాబ్స్ అనేది చాలా మస్ట్. పర్మనెంట్ జాబ్స్ని అవుట్సోర్సింగ్ చేయడానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఇదేంటంటే బ్యాంక్ అనేది పబ్లిక్ యొక్క డబ్బులతో సంరక్షిస్తూ ముందుకెళ్ళేటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ బాగుండటంతోనే మీరు ప్రపంచం మొత్తం మీద ఈ ఆర్థిక సంబంధించిన వాతావరణం కింద పడిపోయినా కూడా భారతదేశంలో మాత్రమే
ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేది నిలదొక్కుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో ప్రధాన పాత్ర పోషించేది ఎవరైనా మళ్ళీ స్టాఫ్, ఆఫీసులు కానివ్వండి, క్లర్కల్ స్టాఫ్ కానివ్వండి, మెసెంజర్లు కానివ్వండి, గార్డ్స్ కానివ్వండి. సో ఇలాంటి వ్యవస్థ ఉన్నటువంటి మన భారతదేశంలో అవుట్సోర్సింగ్ చేయడం ద్వారా ఏంటంటే ప్రమాదంలో పడుతోంది. ఖాతాదారుల యొక్క డేటా అంతా బయటికి లీక్ అయిపోయి చాలా మిస్లీడ్ అవుతుంది. సో దాని మీద కూడా మేము చేస్తున్నాం. అలానే బ్యాంకు యొక్క ఎంప్లాయీస్ నుంచి కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, స్టేట్ బ్యాంక్లో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా పర్మనెంట్ డైరెక్టర్ కావాలని ఒకటి. అలానే మాకు పెన్షన్ ఫండ్ ఏదైతే ఉందో ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ దాన్ని మార్చుకునే అవకాశం కూడా కల్పించకుండా మిగతా ఆర్గనైజేషన్లో పెన్షన్ ఫండ్ని మార్చుకునే అవకాశం కల్పించారు, కానీ స్టేట్ బ్యాంక్లో మాత్రం కల్పించట్లేదు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 500 మంది పేద ముస్లిం విద్యార్థులను ఉచితంగా ఇంటర్మీడియట్ ఏ కార్పొరేట్ కళాశాలలోనైనా చదివించే విధంగా నిర్ణయం తీసుకోవడం గొప్ప పరిణామమని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా అన్నారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. దాన్ని అక్షరాలా పాటించే దిశగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆచరణలోకి తీసుకువచ్చారని తెలిపారు. విజయవాడ ఎంపీ శివనాథ్ కార్యాలయంలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 500 మంది పేద ముస్లిం విద్యార్థులను ఉచితంగా ఇంటర్మీడియట్ ఏ కార్పొరేట్ కళాశాలలోనైనా చదివించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ముస్లిం పేద విద్యార్థులంతా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవడం ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ నెల 12న ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ అని విద్యార్థులకు తెలియజేశారు. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా ప్రధాన కేంద్రాల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారని, ఈ టెస్టులో పాస్ అయిన వారికి ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించనున్నట్లు తెలియజేశారు. వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్పై తప్పుడు వ్యాఖ్యలు చేయటం మానేసి అభివృద్ధి వైపుకి రాష్ట్రాన్ని నడిపించే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన విధానాన్ని చూసి నేర్చుకోవాలని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి నియమించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి మదిలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. మనం ఎంతవరకు వక్ఫ్ బోర్డ్ ఆస్తులను కాపాడుతున్నాం, వక్ఫ్ బోర్డ్ ఆస్తులు కబ్జా కాకుండా జరగాలని చూస్తున్నాం. కానీ దీనివల్ల ముస్లిం సమాజానికి ఏం లాభం చేకూరుతుంది, ముస్లిం సమాజం వక్ఫ్ బోర్డ్ ద్వారా ఏం లబ్ధి పొందుతుంది అని అబ్దుల్ అజీజ్ గారు ఆలోచించి వక్ఫ్ బోర్డ్ ద్వారా ముస్లిం సమాజానికి విద్య కూడా అందించాలి అని ఆయన మదిలో ఒక ఆలోచన వచ్చింది. అబ్దుల్ అజీజ్ గారి మదిలో వచ్చిన ఆలోచనను మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బలపరిచి, మన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు, అలాగే అహ్మద్ షరీఫ్ గారు అబ్దుల్ అజీజ్ గారు చెప్పిన ఆలోచన చాలా బాగుందని దానికి ఒక రోడ్ మ్యాప్ చేసి ఇది అమలులో పెట్టాలని చెప్పటం, నారా లోకేష్ గారు దీనికి అంగీకరించటం ఒక బృహత్తరమైన మంచి పథకం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అదేమిటంటే ఆ భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కూడా ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు. తాలీమే హునర్ అని ఒక వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా తాలీమే హునర్ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా 10వ తరగతి చదువుకున్న పిల్లలు ఎవరైతే ఈ సంవత్సరం 10వ తరగతి పాస్ అయ్యారో ఆ పిల్లలకు ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్లకు 500 మంది విద్యార్థులకు ఎటువంటి రుసుము లేకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కార్పొరేట్ విద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో హాస్టల్తో సహా వాళ్లకు భోజనం ఉచితం, బట్టలు ఉచితం, పుస్తకాలు, విద్య అన్నీ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో విద్య అందించాలని వక్ఫ్ బోర్డు నిర్ణయించడం జరిగింది. శ్రీలంకకు దక్షిణ భాగంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఆవరించిందని, దీని ప్రభావంతో ఈ నెల 12న 13వ తేదీకి భూమధ్య రేఖను ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని స్కైమెట్ సంస్థ తెలిపింది. తర్వాత అది బలపడి వాయుగుండంగా మారనుందని, దీనిపై 3 రోజుల్లో స్పష్టత వస్తుందని పేర్కొంది. కొమరిన్ నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 మీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మంగళవారం వరకు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శని, ఆదివారం అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.